ఆ కేసుకు వచ్చేలోపు ఇన్ని రిపోర్ట్స్ అంటే పోస్ట్ మార్టం, ఏ కేసుకైనా కీలకమైనది రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే క్లియర్ కట్గా ఆ అమ్మాయి యూట్రస్లో సెమెన్ ఉంది, ఆ అమ్మాయికి తగిలిన గాయం చీర వల్ల కాదు, వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి చంపేశారనేసి క్లియర్ కట్గా ఉంటే కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. అంటే అప్పుడు 2017లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవును సార్, 2017లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు మేము వెళ్ళి కలవడం కూడా జరిగింది. న్యాయం చేస్తామని చెప్పడమే కానీ మాట ఇంతవరకు కూడా మాట నెరవేర్చుకోలేదు సార్. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. జగన్ గారి ప్రభుత్వంలో కూడా మేము వెళ్ళి కలిసాం జగన్ గారి ప్రభుత్వం మేము సుగాలులు అయినందుకు మాకు అట్రాసిటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది సార్. ఆ అట్రాసిటీ యాక్ట్ ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఎవరినైనా ఆ కులం కాని వాళ్ళు ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా కూడా చంపబడితే వాళ్ళకు వర్తించే యాక్ట్ 98 జీవో సోషల్ వెల్ఫేర్ దాని ప్రకారము. దాంట్లో చనిపోయిన కుటుంబానికి ఉద్యోగము, చనిపోయిన కుటుంబానికి 5 ఎకరాల పొలము, చనిపోయిన కుటుంబానికి 5 సెంట్ల స్థలము, ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఆ చనిపోయిన ఫ్యామిలీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనేది యాక్ట్ చెప్తా ఉంది. అది కూడా వితిన్ 90 డేస్లో ఇవ్వాలని చెప్తా ఉంది. కానీ 2017లో ఇన్సిడెంట్ జరిగితే మాకే ఎవరు ఇవ్వలేదు. తర్వాత మేము అడిగాము, మాకు ఎవరు ఇవ్వలేదు. కానీ 2000 లేదు. 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రిప్రజెంటేషన్ రాయడం జరిగింది. 2021లో మాకు నా భర్త గారికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు, 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. ఇంకా పెన్షన్, హౌస్ కన్స్ట్రక్షన్ అది పెండింగ్లో ఉంది. అయితే మేము ఏపీ పోలీస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేక అన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు. ఒకానొక దశలో మమ్మల్ని పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించి మరి డబ్బులు తీసుకొని మీరు రాజీ కావాల్సిందే, దీంట్లో పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ కుటుంబం అంతా రోడ్డు మీద వచ్చి చచ్చిపోయినా కూడా మీ కేసుకి న్యాయం జరగదని మాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఏపీ పోలీస్ వాళ్ళు నమ్మలేక మరి జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐకి కావాలి మాకు ఈ కేసు అడగడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది.